దేశ విదేశాల నుంచి వచ్చే పక్షులను చూసేందుకు వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలిగించకుండా ఏర్పాట్లు పూర్తి చేసినట్టు సూలూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ అన్నారు. గత 4 సంవత్సరాలుగా ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో ఈ సంవత్సరం పక్షుల పండుగ ఘనంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ సహకారంతో ప్రత్యేక కమిటీని కూడా నియమించుకున్నామని, పక్షులను సందర్శించేందుకు నేలపట్టు, అటకాని తిప్ప తదితర 5 ప్రదేశాలు గుర్తించామని, వచ్చే సందర్శకులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆమె తెలియజేశారు. గత 4 సంవత్సరాలుగా జరగని ఫ్లెమింగో ఫెస్టివల్ని ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కలెక్టర్ గారి సహకారంతో ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ని జరుపుకోబోతున్నాం. దీనికి అఫీషియల్ కమిటీ వేశారు, అలాగే మనం కూడా పొలిటికల్ కమిటీ కూడా వేసుకున్నాం. దానికి అరేంజ్మెంట్స్ చూడడానికి ఇవాళ కలెక్టర్ గారు గ్రౌండ్కి వచ్చారు. మనకు ఈ ఫ్లెమింగో ఫెస్టివల్లో 5 సైట్స్ కన్ఫర్మ్ చేశారు. నేలపట్టు, అటకాంతిప్పలో బర్డ్స్ ఉంటాయి, బర్డ్ శాంక్చురీ ఉంటుంది. బర్డ్ శాంక్చురీలో వచ్చిన అందరూ సమయం పాటిస్తూ లైన్ వైజ్గా ఎలాంటి గొడవలు లేకుండా, ఎందుకంటే అది కొంచెం నేరో ఏరియా, సార్ అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అక్కడ కూడా. కాబట్టి ప్రజలు కూడా కొంచెం సహకరించి ఎలాంటి ఇబ్బందులు పడకుండా, ఎలాంటి తోపులాట్లు లేకుండా ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ని ప్రశాంతంగా జరిపించాలని ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. అలాగే బీవీపాలెంలో బోటింగ్ ఉంటుంది, అలాగే శ్రీ సిటీలోని ఇండస్ట్రియల్ సంబంధించి, అలాగే ఫ్లెమింగోస్ గురించి కూడా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే గ్రౌండ్లో మనకు కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతాయి. కాబట్టి సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా అధికారులకి సహకరించి సమన్వయం పాటించి ఫ్లెమింగో ఫెస్టివల్ని బంధుమిత్రులతో కలిసి విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. మనము సుమారుగా 5 సంవత్సరాల తర్వాత మనం ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించుకోవడం జరుగుతుంది. గత నెల గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లా విచ్చేసినప్పుడు ఫ్లెమింగో ఫెస్టివల్ని మరొకసారి రీస్టార్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చున్నారు. దాంట్లో భాగంగానే మనము ఫ్లెమింగో ఫెస్టివల్ని పెద్ద ఎత్తున ఈసారి 3 రోజులు జనవరి 18th, 19th, 20th నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ మొత్తం కార్యక్రమం కూడా మనకి సూలూరుపేట నియోజకవర్గంలోని ఒక 5 చోట్ల ఏర్పాటు చేసుకుంటున్నాము. ఒకటి దొరవారి సత్రం మండలంలో మనకి నేలపట్టు బర్డ్ శాంక్చురీ దగ్గర ఒక పాయింట్, అదేవిధంగా ఆటకాని తిప్ప సూలూరుపేటలోని ఆటకాని తిప్ప దగ్గర ఒక పాయింట్, అదేవిధంగా సూలూరుపేట గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో ఇక్కడ మెయిన్ ఈవెంట్, ఇక్కడ మొత్తము ఓపెనింగ్ క్లోజింగ్ సెరమనీ ఇక్కడే జరుగుతుంది. అడ్వెంచర్ స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్, స్టాల్స్ శ్రీ సిటీ నుంచి, అదేవిధంగా షార్ నుంచి అన్ని స్టాల్స్, ఫుడ్ స్టాల్స్, ఎవ్రీథింగ్ కూడా ఈ గ్రౌండ్స్లో ఇక్కడ జరుగుతున్నాయి. అదేవిధంగా నెక్స్ట్ బీవీపాలెం బోటింగ్ క్లబ్ ఒకటి, అక్కడ బోటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. ఈసారి కొత్తగా శ్రీ సిటీ వారి సౌజన్యంతో శ్రీ సిటీలో కూడా దేశ నలుమూల నుంచి ఈ అటవీ తర్వాత వన్య సంపదకు సంబంధించి వర్క్ చేసేటువంటి ఎన్జిఓస్, అదేవిధంగా ఈ వెట్లాండ్స్, ఈ తడి నేలల్లో వచ్చే పక్షుల మీద స్టడీ చేసే ఎన్జిఓస్, అకాడమిషియన్స్, ఐఐటి తిరుపతి వాళ్ళు, ఐసర్ వాళ్ళు, అదేవిధంగా బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ అని వాళ్ళకు మేజర్ ఎన్జిఓ ఉన్నారు. అదేవిధంగా ఇండస్ట్రియలిస్ట్ అందరినీ కూడా అక్కడికి తీసుకొచ్చి ఈ పులికాట్ బర్డ్ శాంక్చురీ, నేలపట్టు బర్డ్ శాంక్చురీ యొక్క ఈ సెన్సిటివ్ ఈకోసిస్టమ్ గురించి వాళ్ళలో అక్కడ డిస్కషన్ పెట్టి, ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్, ఇక్కడ లోకల్ ఫిషర్మెన్ ఎంతమంది దీనివల్ల డిపెండ్ అయి ఉన్నారు, ఈ ఈకోసిస్టమ్ వల్ల ఎవరెవరికి లాభదాయకం, ఎట్లా దీన్ని ప్రొటెక్ట్ చేయాలి, ఎట్లా కన్జర్వ్ చేయాలి, ఫ్యూచర్ జనరేషన్స్ కూడా దీన్ని ఎట్లా కాపాడి అవేర్నెస్ అనేది ఎట్లా క్రియేట్ చేయాలనే దాని గురించి కూడా మనం ఒక సింపోజియం, ఒక వర్క్షాప్, సిఎస్ఆర్ కాన్క్లేవ్ అనేది కూడా శ్రీ సిటీలో మనం 2 రోజులు చేసుకుంటున్నాం. మొత్తానికి చూసుకుంటే మన సెంటర్ వచ్చేసి మెయిన్ ఆబ్జెక్టివ్ ఈ ఫ్లెమింగో బర్డ్స్, ఈ పులికాట్ ఈకోసిస్టమ్, పులికాట్ బర్డ్ శాంక్చురీ, నేలపట్టు బర్డ్ శాంక్చురీని అవేర్నెస్ క్రియేట్ చేస్తూ పిల్లల్లో, సైంటిఫిక్ కమ్యూనిటీలో, లోకల్ కమ్యూనిటీలో, లోకల్ దీని మీద డిపెండ్ అయ్యే వాళ్ళందరి మీద కూడా
వాళ్ళ లైవ్లీహుడ్స్ పెంచడం కోసం మెయిన్ ఫెస్టివల్ చేసేది. సో దాంట్లో భాగంగానే ఇతరత్ర కల్చరల్ యాక్టివిటీసు, ఇతర అవేర్నెస్ కార్యక్రమాలు కూడా మనం జరుపుకుంటున్నాము. సో రేపు మార్నింగ్ 9 గంటలకి మనకి దీని ఓపెనింగ్ సెరమనీ ఉంటుంది. సో గౌరవ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకు టూరిజం మంత్రివర్యులు కూడా విచ్చేయనున్నారు. అదేవిధంగా 3 రోజులకు కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచి మినిస్టర్స్, అదే లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ జిల్లా నుంచి, చుట్టుపక్కల నెల్లూరు, చిత్తూరు జిల్లా నుంచి కూడా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, అదేవిధంగా మనకి ఈ ఫెస్టివల్కి తమిళనాడు నుంచి కానీ, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల నుంచి కూడా ప్రజలు చాలామంది విశేష స్పందన వస్తుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా మనము ఈ బజ్ అనేది బాగా క్రియేట్ అయింది. సో ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి ఏమంటే, ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు పిల్లల నుంచి కానీ పెద్దవాళ్ళ వరకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాము. శానిటేషన్ సంబంధించి, ఫుడ్కి సంబంధించి, అదేవిధంగా ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేశాం. కాబట్టి మీరందరూ కూడా మీ పిల్లలతో, పెద్దవాళ్ళు కూడా మీ ఫ్యామిలీస్ అందరితో వచ్చి తిరుపతి జిల్లా ఆతిథ్యాన్ని మీరు అందిపుచ్చుకోవాలని, అదేవిధంగా మీరు ప్రకృతిలో మీరు ఒకటయ్యి మీరు ఇక్కడ ఉన్నటువంటి ఈ పక్షుల్ని ఎప్పుడో ఒకసారి వచ్చి ఈ పక్షుల్ని కూడా వీక్షించడానికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి, టూరిజం డిపార్ట్మెంట్ నుంచి గైడ్లు కూడా పెట్టాము, బైనాక్లర్స్ పెట్టాము వాటిని వీక్షించడానికి. సో అన్నీ చూసి వాటి గురించి అవగాహన పెంచుకొని వీటిని కాపాడడంలో కూడా మీరు ఒక భాగస్వామి అవుతామని కోరుకుంటున్నాము. సో 3 days ప్లీజ్ డూ కమ్ విత్ ఫ్యామిలీస్, ప్లీజ్ డూ కమ్ విత్ చిల్డ్రన్, ఎంజాయ్ ద facilities provided here by the state government, by the district administration. So CCTV cameras పెట్టాము, డ్రోన్స్ పెట్టాము, క్రౌడ్ మేనేజ్మెంట్కి అన్ని ఏర్పాట్లు కూడా చూసుకుంటున్నాము. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో కూడా అన్ని ఏర్పాట్లని చేయడం జరిగింది. మరొకసారి అందరికి కూడా ఆహ్వానిస్తున్నాము. ఇక్కడికి వచ్చేసి రేపు మార్నింగ్ 9 గంటల నుంచి మీరు ఇక్కడ ఈ ఏరియాని కూడా మొత్తం నేలపట్టు, పులికాట్ రెండింటిని కూడా ఒక అవేర్నెస్ తీసుకురావాలని, మీరు కూడా వీటి గురించి నేర్చుకోవాలని కూడా కోరుకుంటున్నాను.